మరి ఆహ్వానించడం జరిగింది. మరి కూడా మళ్ళొకసారి వారిని అందరం కలిసిపోయి ఆహ్వానించుకుంటా ఉన్నాం. అలాగే ఆది సీనన్న మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే కర్నూలు పార్లమెంటు సభ్యులు మా కుల బాంధవులు గంగుల కమలాకరణ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే మాజీ ఎమ్మెల్యేలు మా సత్తుమల్లేశ్వర గ్రంథాలయ చైర్మన్, మాజీ ఎమ్మెల్యేలు కోరికల చందర్ కావచ్చు, పుట్ట మదన్న కావచ్చు, సోమబాబు సత్యనారాయణ కావచ్చు, ఇంకా మా కుల పెద్దలు ఎవరైనా కానీ కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మా నాయకులందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రమ్మని మేమందరం కూడా మా కులం తరఫున పోయి ఆహ్వానించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఆ రోజు అంగరంగ వైభవంగా మరి చక్కటి కార్యక్రమాన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకొని మరి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ నిర్ణయం తీసుకున్నాము. కావున మున్నూరు కాపు కుల బాంధవులు సోదరులందరూ కూడా ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా కానీ ఇది మన సొంత ప్రోగ్రాం కనుక అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా కుటుంబంతో సహా ఆ కార్యక్రమాన్ని రావాలని చెప్పి ఈ యొక్క సమావేశం ద్వారా కోరుతా ఉన్నాం. జై మున్నూరు కాపు, జై తెలంగాణ. ఈరోజు జమ్మికుంటలో మున్నూరు కాపు సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క శ్రావణ మాసంలో మున్నూరు కుల బాంధవులందరం కలిసి దుబ్బమల్ల మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో మరి శ్రావణ మాస వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు కొరకు మేమందరం సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో మరి 20వ తారీఖు నాడు బుధవారం రోజు మరి అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి మా కుల పెద్దలు, మా కుల నాయకులు అందరం కూడా, మా వేణువంక ప్రెసిడెంటు, ఇల్లంతకుంట ప్రెసిడెంట్, లోకల్ కమిటీ పెద్దలు కీర్తిశేషులు పుంజాల శివశంకర్ గారి జయంతి ఈరోజు. ఈ జయంతి కార్యక్రమాన్ని మా మున్నూరు కాపు పెద్దలు కుల బాంధవులు అందరం కూడా ఈరోజు వారి జయంతి వేడుకలను ఇక్కడ జమ్మికుంట పట్టణంలో నిర్వహించడం జరిగింది. మరి వారు కేంద్ర మాజీ మంత్రిగా అప్పుడున్న మరి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మరి చేదోడు వాదోడుగా ఉండి ఈ దిశను కూడా మార్చే విధంగా సామాజిక న్యాయం కొరకు, సామాజిక అభివృద్ధి కొరకు వారు పోరాటం చేసిన వారు బీసీ బిడ్డ, మున్నూరు కాపు ముద్దు బిడ్డ. మరి వారి జయంతి ఈరోజు జరుపుకోవడం మరి చాలా సంతోషంగా ఉన్నది. ఎంతోమంది బడుగు బలైన వర్గాల కొరకు వారు మరి చేసిన సేవలు మరవలేనివి. మరి వారి యాదిలో వారిని స్మరించుకుంటూ వారి అడుగుజాలలో నడవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.